విశంచ చిత్తం కురునః సుశాంతం. ఓ తల్లి, నేను సవినయంగా నిన్ను ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనను మన్నించి అనుగ్రహించి, ఆ ప్రార్థన ఏమంటే, నీ బిడ్డలమైన మా పట్ల సదా ప్రేమను వర్షించు. చిరకాలం పరితాపం చెంది దహించుకుపోతున్న నీ బిడ్డల తప్త హృదయాలలో ఒక ప్రేమ బిందువును వర్షించి, ఆ తప్త హృదయాన్ని చల్లబరిచి శాంతింపజేయి. జననీం శారదాదేవీం రామకృష్ణం జగద్గురుః గురుం పాదపద్మే త్రయోః శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. స్వామి అభేదానంద కృత. జగజ్జనని అయిన శారదాదేవి, జగద్గురువైన శ్రీరామకృష్ణులు వీరి పాదపద్మాలను ఆశ్రయించి వారికి పదే పదే నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తున్నారంటండి, అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఏమనంటే, మేమంతా నీ పిల్లలమమ్మ, ప్రేమ అనే బిందువు లేక మా హృదయంలో తప్పించిపోయి ఉన్నాము. నిజమైన ప్రేమ అంటే లోకంలో ఎవరి ద్వారా ప్రేమ వచ్చినా అది కండిషనల్ ప్రేమ అవుతుంది. అది ఎవరైనా సరే, మనకు ఉన్న బంధువులైనా స్నేహితులైనా ఏదైనా కానీ, నిజమైన ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ ఓన్లీ భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు. అట్లా మనం ఆ నిజమైన ప్రేమ కోసం ప్రతి ఒక్క హృదయం కూడా తప్పిస్తుందనమాట. ఆ ప్రేమ యొక్క బిందువు, ఒక్క బిందువైనా సరే ఆ హృదయాన్ని చల్లబరుస్తుంది, శాంతింపజేస్తుంది. దానికోసము మేము తప్పించున్నామమ్మా, మమ్మల్ని అనుగ్రహించు అని ఈ ప్రార్థనలో ఉందండి. జగజ్జనని శారదాదేవి కోసం ఆయన స్వామి అభేదానంద రాశారు ఈ శ్లోకాన్ని. మాతృదేవి వంశవృక్షం అది అవసరం లేదనుకుంటా కదా మనం చదవడం. స్కిప్ చేయొచ్చండి. ఫుట్ ఇవి కూడా నోట్స్. స్కిప్ చేయొచ్చు. ఇవి కూడా కొంచెం పైకి కొంచెం అక్కడి నుంచి చదవండి. వంగ భాషలో పఠించాలి. వంగ భాషలో ఒక వ్యక్తిని సంబోధించడానికి 3 పదాలు ఉపయోగిస్తారు. భార్య, విద్యార్థి, వయసులో చిన్నవారిని, పని మనుషులను తూయి అని, మిత్రులను, సమానులైన వారిని తుమి, గౌరవంగా సంబోధించడానికి ఆప్ని, గురుదేవులు మాతృదేవుని తుమి అని పిలిచేవారు. గురుదేవుల ఈ హెచ్చరికలను హృదయ్ లక్షించలేదు. మాతృదేవిని అవమానించటం కొనసాగించాడు. పర్యవసానంగా అతడు ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. ముందు ముందు చూడబోతాం. గురుదేవులు పరహంస అని పేర్కొనబడ్డాడు. హంస స్త్రీలింగం హంస. వీరు మాతృదేవి తదనంతరమే జన్మించారు. మాతృదేవిని అమ్మగా పరిగణిస్తే వారి బంధువులను ఏ వరుసలో సంబోధించాలో ఆ వరుసలో మామ, పిన్నమ్మ అని భక్తులు వారిని పిలవసాగారు. వంగదేశంలో దుర్గా పూజ, కాళీ పూజ, లక్ష్మీ పూజ, జగద్ధాత్రి పూజ లాంటి దేవీ పూజలు ప్రతి సంవత్సరము దేవాలయాల్లో మాత్రమే కాకుండా ఇళ్లలో కూడా ఘనంగా జరుపుకుంటారు. ఈ పూజలన్నీ ఖర్చుతో కూడినవి, నియమ నిష్ఠలతో అనుష్ఠించవలసినవి. సంపన్నులు మాత్రమే తమ ఇళ్లలో ఈ పూజలు జరుపుకుంటారు. ఇతరులు ఒక బృందంగా ఏర్పడి జరుపుకుంటారు. పేదవారు ఆ పూజకు అవసరమైన వస్తువులను, చేతనైనంత డబ్బును ఇచ్చి పూజలో పంచుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటండి, గురువు గారు అంటే రామకృష్ణ పరమహంస అమ్మని తనకు సమానమైన వాళ్ళలాగా, ఒక మిత్రురాల్లాగా స్వీకరించారని చెప్తున్నారు. అందుకే తనెప్పుడు తుమి అంటారు. ఒకసారి పొరపాటున వేరే పని మనిషి వచ్చింది లోపలికి అనుకోని, అమ్మవారు లోపలికొస్తే చూడకుండా తుయి అని పిలుస్తారు. దానికి ఆ రోజంతా పశ్చాత్తాపడతారనమాట. తనెప్పుడూ గూడా తనలో అర్ధభాగము తనతో సమానము అనుకుంటారు అమ్మవని. అయితే ఇక్కడ హృదయ్ గురించి చెప్తున్నారు. హృదయ్ అనే అతను ఎవరంటే, నేను గోస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ బుక్ కూడా చదువుతున్నాను. అందులో ఉంది తన గురించి డీటెయిల్స్. తను రామకృష్ణ పరమహంస తండ్రి ఖుదీరామ్ ఉంటారు కదా, ఆయన చెల్లెలు సిస్టర్ అన్నారు. వాళ్ళ కొడుకు అనమాట అతను. తను మేనల్లుడు అవుతాడు రామకృష్ణ పరమహంసకి. అసలు ఎంత ప్రేమ అంటే రామకృష్ణ పరమహంసకి తనంటే, కాళికామాత గుడిలో ప్రీస్ట్‌గా పనిజేయడానికి ఒప్పుకున్నప్పుడు, ఆ హృదయని హృదయని గూడా దాంట్లో పనిప్పిస్తేనే నేను జేస్తానని చెప్తాడు మాధురి బాబుతోటి. అంటే ఆ గుడి యొక్క ఓనరు అల్లుడితోటి. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ఓకే. హృదయ్ వచ్చి అమ్మవారికి నగలు అది అలంకరిస్తారు. మీరొచ్చి పూజ చేయండి అని చెప్తారనమాట. అప్పుడు ఆయన కోసం ఆ ప్రీస్ట్ ఉద్యోగం ఒప్పుకుంటారు.
అప్పటి వరకి తనకి ఉద్యోగం అంటే ఇది చేయాలి, అది చేయాలి అని ఏమి ఉండదనమాట రామకృష్ణ పరమహంసకి. ఎప్పుడు భగవంతుడి యొక్క ధ్యానంలోనే లీనమయ్యి తన్మయత్వం చెందుతూ ఉంటారు. ఆయన కోసం అంత స్టెప్ వేస్తారనమాట తను. హృదయాన్ని అంతగా గొప్పగా తను ఇష్టపడ్డా గానీ, తను అమ్మని మంచిగా సంబోధించకపోతే అతను ఊరుకునేవాళ్ళు కాదనమాట. ఆయన హెచ్చరించేవాళ్ళు. తను వార్నింగ్ ఇచ్చేవాళ్ళనమాట. "నువ్వలా అవమానించొద్దు" అనేసి. అప్పుడు తర్వాత అయినా వినకుండా ఆయన అనుభవిస్తాడు. ఆ తర్వాత అతను చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఆహ్, గురుదేవులు పరమహంస అని హంస స్త్రీలింగం హంసి అంట. అయితే మాతృదేవి కూడా శారదా హంసి అవుతుంది గదా! హ్మ్. అని చెప్తున్నారు. అమ్మ సమానమైన స్థానంలో ఉంది గురుదేవులు ఎంత గొప్ప పూజలో ఉన్నారో, గురుదేవులు ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో, అమ్మ గూడా అదే స్థానంలో ఉంది. ఇంకా దుర్గా పూజ గురించి చెప్తున్నారు. ఈ దుర్గా పూజకి ఇవి కొంచెం ఫార్మాలిటీస్ ఎక్కువుంటాయి గాబట్టి, కొంచెం ఖర్చుతో ఉంటాయి. ఆ పూజా సామాగ్రి అవన్నీ నియమనిష్టలు ఉంటాయి కాబట్టి, అప్పటి రోజుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పూజ చేసుకునేవాళ్ళు. లేని వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు బృందంగా చేసుకునేవాళ్ళు. ఇంకా పేదవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదో కొంచెం ఆ పూజలో పార్టిసిపేట్ జేయడానికి ఏదో వస్తువునో అవసరమైన డబ్బు ఇచ్చేవాళ్ళనమాట. చేశామని వాళ్ళకి కూడా ఉంటుంది గాబట్టి. హ్మ్. తర్వాత ఇంకా పూజలో వినియోగించే ధాన్యం గురించి చెప్తున్నారు గదండీ! ఇది చదవలేదనుకుంటా. హ్మ్. పూజలో వినియోగించే ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టినప్పుడు పెద్దవాన్న పట్టుకొన్నట్లు శ్యామసుందరాదేవి అత్యంత ఆర్తితో దేవిని ప్రార్థించిన ఫలితంగా వారు ధాన్యం ఆరబెట్టిన చాప మీద దాని చుట్టూ మాత్రం వాన పడకుండా చక్కగా ఎండ కాచినట్లు తెలియవస్తుంది. సో, ఒకసారి శారదా మాత వాళ్ళ అమ్మ పూజ చేస్తుంటుంది. శ్యామసుందరి దేవి. చేస్తున్నప్పుడు ఆమె భగవంతుడిని ప్రార్థిస్తదనమాట. ఈ ధాన్యము పూజ కోసం ఆరబెట్టారు. వానొస్తే పూజ కంప్లీట్ అవ్వదని ఆమె ప్రే చేసినప్పుడు, ఆ భగవంతుడు ఆ ధాన్యం వరకు వాన పడకుండా మిగతా చోట్ల పడేలా చూసారనమాట. అంటే ఆ పూజకి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ వంగదేశంలో దుర్గా పూజకి అని చెప్తున్నారిక్కడ. ఇప్పటికీ ప్రతి ఏటా జైరాంబాటిలో జగదాత్రి పూజ జరుపుతారు. మాతృదేవి కుటుంబానికి చెందిన వారు ఈ పూజను ప్రస్తుతం జరపడం లేదు. జైరాంబాటిలోని రామకృష్ణ మఠం ఈ పూజ నిర్వహిస్తుంది. మాతృదేవి తమ జీవిత చివరి కాలంలో జగదాత్రి పూజ కోసం ప్రత్యేకించి 3.5 ఎకరాల మాగాణి పొలం కొన్నారు. శ్రీ శారదానంద స్వామి చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పొలను ప్రస్తుతం మాతృదేవి సోదర కుటుంబం వారి ఆధీనంలో ఉంది. ప్రతి ఏటా వారు జగదాత్రి పూజ కోసం కొంత ధాన్యం మఠానికి ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఊర్లో శారదామాత అమ్మ ఊర్లో ఆహ్, జయరాంబాటిలో ఎప్పుడు జగదాత్రి పూజ జరుపుతారంట. మాతృదేవి కుటుంబం చెందినవారు ఇప్పుడు చేయట్లేదు కానీ, ఆమె కొంచెం భూమి పక్కన పెట్టింది పూజ కోసము. అక్కడ భూమిలో పండిన ధాన్యము ఆ పూజ కోసం ఇస్తారు అని చెప్తున్నారిక్కడ. సింహవాహిని తనకు చెప్పిన ఔషధం గురించి చెప్పినప్పుడు గుమ్మడి పువ్వును పిండి రసం తీసుకొని ఉప్పుతో కలిపి ఆ రసాన్ని చుక్క చుక్కగా కళ్ళల్లో వేసుకొని దేవి చెప్పినట్లు తమకు వినవచ్చిందని మాతృదేవి అన్నారు. ఈ సంఘటన తర్వాత సింహవాహిని జగ్ జాగృత్ జాగృత్ దేవతగా ప్రజలు ఆరాధించసాగారు. చుట్టుపక్కల గ్రామవాసులు కూడా సింహవాహిని అనుగ్రహం కోసం రాసాగారు. ఆ దేవాలయం మట్టికి నయం కాని వ్యాధులను నయం చేసే శక్తి ఉందని ప్రజల విశ్వాసం. మట్టిని త్రవ్వి తీసుకువెళ్లడం వల్ల ప్రస్తుతం అక్కడ ఒక గుంట ఏర్పడింది. ఇప్పటిదాకా మాతృదేవి కుటుంబానికే చెందిన వారు ఈ ఆలయంలో పూజలు జరిపిస్తున్నారు. మాతృదేవి కూడా సింహవాహిని పట్ల భక్తి ప్రవృత్తులు నెరపి ఉన్నారు. ఆమె కూడా ఆలయం మట్టిని తమతో ఉంచుకొని కొన్ని సమయాలలో నోట్లో వేసుకోవడం కద్దు. కాలాంతరంలో రాదు ప్రభుతులకు కూడా ఇచ్చేవారు. ఇక్కడ వాళ్ళు జరిపే జగద్ధాత్రి పూజలో సింహవాహిని అమ్మ ఔషధము గురించి చెప్పారని చెప్తున్నారు. గుమ్మడి పువ్వు పిండి రసం తీసుకొని ఉప్పుతో కలిపి చుక్క చుక్కగా కళ్ళల్లో వేసుకొని ఒకసారి మాతృదేవికి అమ్మ వాయిస్ వినిపిస్తదనమాట. సింహవాహిని అమ్మ వాయిసు. ఈ గుడిలో సింహవాహిని అమ్మ గుడిలో మట్టి పవిత్రమైందని మట్టిని తీసుకెళ్తూ ఉంటారనమాట. భక్తులు తీసుకెళ్ళి ఆ మట్టిని ఆ నోట్లో వేసుకుంటారు. ఏదన్నా ఇబ్బందొచ్చినప్పుడు అట్లా. ఆహ్, అమ్మ కూడా అదే పని చేసేది. మళ్ళీ రాదు ప్రభుతులకు గూడా వాళ్ళకేదన్నా ఒంట్లో బాలేనప్పుడు ఆ మట్టే ఇచ్చేదనమాట. సింహవాహిని అమ్మ దేవాలయంలో మట్టిని. వంగదేశంలో బాలికలను దేవీ స్వరూపంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. ధనాశ పట్టిన త్రైలోక్యుని ఆధారాభిమానాలను పొందడానికి ఒకరోజు అతడి కుమార్తెని ఆరాధించాడు. ఈ విషయం తెలుసుకున్న త్రైలోక్యుడు అగ్రహోదగ్రుడయ్యాడు.
అతడు బెస్త కులస్థుడు, కానీ హృదయ బ్రాహ్మణుడు. ఉన్నత కులస్థులు నిమ్న కుల బాలికను ఆరాధిస్తే ఆ బాలిక యువప్రాయంలోనే వితంతు అవుతుందని నమ్మకం. అందువల్ల త్రైలోక్యుడు తక్షణమే హృదయకు పూజారి పదవి నుండి ఉద్వాసన ఇచ్చి కాళికాలయం వైపు కాలమోపరాదని హెచ్చరించి వెళ్ళగొట్టాడు. మాతృదేవిని అవమానించిన కొద్ది కాలానికి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత హృదయ పరిస్థితి ఎంతో శోచనీయంగా పరిణమించింది. జీవితంలో అనుభవించలేని దుఃఖాన్ని అనుభవించాడు. అప్పుడు తాను మాతృదేవి పట్ల ప్రవర్తించిన అసభ్యకరమైన ప్రవర్తనకు, ఆమెను అవమానించినందుకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. నన్ను అవమానిస్తే బహుశా ఎలాంటి శాస్తి లేకుండా తప్పించుకోగలమేమో, కానీ ఆమెను అవమానించిన వారు అందుకు తగిన శాస్తిని అనుభవించి తీరాలి అని మునుపు గురుదేవులు చెప్పిన మాటలు అక్షర సత్యం. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం గదండీ! గురుదేవులు తనని అవమానించిన శిష్యులు భరించేవాళ్ళంట సహనంతో. సో, వీళ్ళకి తెలీదులే వీళ్ళు అందుకే నన్ను అవమానిస్తున్నారు అని. కానీ ఆయన అమ్మవారిని అవమానిస్తే మాత్రం అస్సలు ఊరుకునేవాళ్ళు కాదంట. వాళ్ళకి హెచ్చరిక చేసేవాళ్ళంట ఇదే విషయాన్ని. ఏమి నన్ను అవమానించినా మీరు శిక్ష తప్పించుకుంటారు గానీ, ఆమెను అవమానిస్తే మాత్రం అనుభవించి తీరుతారు అని చెప్పేవాళ్ళనమాట. అది ఎగ్జాంపుల్‌గా హృదయ జీవితం చెప్తున్నారిక్కడ. ఆ హృదయం ఒకప్పుడు అంతా మంచిగా ఉన్నా, ఒకసారి ఆయనకి ధనాశ ఏర్పడతదనమాట. అమ్మని అవమానించిన తర్వాత ఆయనలో అట్లా నెగెటివ్ క్వాలిటీ బయటకొస్తదనమాట. ఆ ధనాశ ఏర్పడటం వల్ల ఒక బెస్త కులానికి చెందిన ఒక అమ్మాయిని ఆరాధిస్తాడు. అప్పుడు అప్పట్లో ఉన్న నమ్మకం ఏంటంటే, బెస్త కులం తక్కువ కులంలో వాళ్ళని ఆరాధిస్తే ఆ అమ్మాయి తొందరగా వితంతువు అవుతుందని నమ్మకం అనమాట. అందుకనే ఆ త్రైలోక్యుడు ఎమ్మటే అతన్ని అప్పటి వరకు పూజారి పదవిలో ఉండేవాడు గదా! గుడిలో. ఇంక అసలు అక్కడ కాలు గూడా నువ్వు మోపొద్దని హెచ్చరించి బయటికెళ్ళగొడతాడు. ఇదంతా అమ్మవారిని అవమానించడం వల్ల జరిగిన ఫలితం అనమాట ఆయనకి. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు. నేను ఈ తప్పు చేశాను. అందుకే ఇలా జరిగింది అని హృదయ్ తెలుసుకుంటారు తర్వాత. గురువారం రోజులలో యాత్రలు ప్రారంభించటం వంగదేశంలో అమంగళకరం. ప్రస్తుతం ఆ చోట ఆ ఊరి ప్రజల ప్రయత్నం ఫలితంగా మాతృదేవి పేరిట ప్రార్థనా మండపం ఒకటి నిర్మితమైంది. అందులో మాతృదేవి చలవరాతి ప్రతిమ ప్రతిష్ఠింపబడింది. ఇక్కడ వాళ్ళు గురువారం రోజుల్లో ఎక్కడికన్నా తీర్థయాత్ర జేయాలంటే చేయరంటండి. వాళ్ళకక్కడ మంగళకరమంట. కొన్ని ప్లేసుల్లో మంగళవారం జెయ్యరు కదా! వీళ్ళు గురువారం జేయరనమాట. ఇక్కడ ఆ ఊరు కొ కొద్ది రోజుల తర్వాత ఉన్న చోట అంటే ఆ జగద్ధాత్రి పూజలు చేసే దగ్గర ఒక అమ్మ పేరిట ఒక ప్రార్థనా మందిరం గూడా ఉంది. అందులో అమ్మ చలరాతి విగ్రహం గూడా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. కొంచెం గురుదేవులు జీవించి ఉన్నప్పుడు ఓహ్! కొంచెం పైకెళ్తే కనిపించట్లేదు. అది ఆ! మాదయిపోయింది. ఆ! కిందికెళ్ళండి. పైకి కాదు కిందికి. అదే అంటున్నాను. ఇంకంతే. గురుదేవులు జీవించి ఉన్నప్పుడే శారదా ప్రసన్నని మాతృదేవి నుండి దీక్ష తీసుకొని పంపడం మునిపే చూసాం. కానీ మాతృదేవి అతడికి అప్పుడు దీక్ష ప్రసాదించారా? లేదా అక్కడ యోగానంద స్వామికి ఇచ్చిన తర్వాత ఇచ్చారా? అనే విషయంలో సందేహం ఉంది. ఎందుకంటే యోగిన్‌ను తమ ప్రథమ శిష్యునిగా మాతృదేవి చెప్పుకున్నారు కనుక. ఇక్కడ ఎవరికి ముందిచ్చారనేది తెలీదు. కరెక్ట్‌గా అని చెప్తున్నారు. శారదా ప్రసన్నాక లేకపోతే స్వామి యోగానంద, యోగినికా అనేది తెలీదు అని చెప్తున్నారిక్కడ. గురుదేవులు మాతృదేవి కోసం బలరాం బోసు వద్ద డబ్బు ఇచ్చి ఉండడం తెలుసు. కానీ ఆ డబ్బు అందుకు చెల్లింపవలసిన వడ్డీ ఇవ్వడం గురించి ఎలాంటి వివరాలు తెలియరావడం లేదు. ధని గురుదేవుల జీవితంలో శాశ్వతంగా చోటు చేసుకున్న వ్యక్తి గురుదేవుల తల్లి అయిన చంద్రమణికి సన్నిహితురాలైన చెలికత్తె. చిన్నతనంలోనే వితంతువైన ఆమె చంద్రమణి ఇంటికి సమీపంలో నివసిస్తున్న కమ్మరి కుమార్తె. శివుని అనుగ్రహంతో చంద్రమణి గర్భం ధరించి మూర్ఛపోయినప్పుడు ఆమెతోనే ఉండి సాయపడింది. గురుదేవులు ఈ ఇలలో జన్మించగానే వారిని తమ చేతుల్లో తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి. తమ ఉపనయన సమయంలో బ్రాహ్మణుల వద్ద నుండి మాత్రమే ప్రథమ భిక్షను తీసుకునే సంప్రదాయాన్ని త్రోసిరాజని తీవ్ర ప్రతిఘటనలలోను గురుదేవులు ఆమె వద్దనే మొదటి భిక్ష పుచ్చుకున్నారు. ఇలా చూస్తే ధని గురుదేవులకు మరొక తల్లి అవుతుంది. కామార్పూర్‌లో ధనియిల్లు ఉండిన చోట ప్రస్తుతం ఆమె కోసం ఒక చిన్న ఆలయం కట్టబడింది. అంటే ఇక్కడ శ్రీరామకృష్ణ పరమహంస అప్పట్లో బాగా కుల విభేదాలు అంటే బ్రాహ్మణులే పూజకు అర్హులు. దేనికైనా బ్రాహ్మణులే అర్హులు అనేవాళ్ళు. కానీ రామకృష్ణ పరమహంస అవన్నీ తోసిపుచ్చుతారు. తను కుమ్మరి ఆమె దగ్గరే మొదటి భిక్ష తీసుకుంటాడనమాట. ఆహ్, ఆమె పేరు ధని అనమాట. ఆమెని సొంత తల్లిలా చూసుకునేవాళ్ళనమాట తను. ఆమె ఆమె చెలికత్తె వాళ్ళ అమ్మకి. అయితే చిన్నతనంలోనే ఆమె ఆహ్,
చిన్నతనంలోని వితంతు అయిన ఆమె చంద్రమణి ఇంటికి సమీపంలో నివసిస్తున్న కమ్మరి. ఈ చంద్రమణి అమ్మవారు తను త్వరగా తన భర్తను కోల్పోతారు గదా! ఆమె త్వరగా భర్తను కోల్పోయింది. ఆమె వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదనమాట. హ్మ్. ఆమె చంద్రమణి ఇంటికి సమీపంలో నివసిస్తున్న కమ్మరి కుమార్తె. ఈయన కమ్మరి కుటుంబంలో పుట్టిందనమాట ఆమె. కాపోతే ఆమె శివుడి అనుగ్రహంతో ఆమె ఇప్పుడు శివుడు అనుగ్రహం ఇచ్చినప్పుడు చంద్రమణి అప్పుడు రామకృష్ణ పరమహంస పుట్టే ముందు ఆమెకి శివుడి అనుగ్రహం గూడా ఉంటుంది. అప్పుడు ఆమె మూర్ఛపోయినప్పుడు ఆహ్, ఆమెతోనే ఉండి ఈమె సహాయం చేసిందంట. ఎవరు ధని ఆమె. ఆహ్, ఆమె సహాయం చేసింది గాబట్టి అతను పుట్టగానే ముందు రామకృష్ణ పరమహంసలు పుట్టగానే ముందు ఆమె చేతుల్లోకి తీసుకుందంట తనని. ఆమె తీవ్ర ప్రతిఘటనలోని గురుదేవులు ఆమె వద్దనే అందరూ వద్దన్నా గాని ఆమె దగ్గరే మొదటి భిక్ష తీసుకున్నారంట. ఎందుకంటే తన తల్లిని తన కడుపులో ఉన్నప్పుడు చూసుకుంది. ప్లస్ ఆమె హృదయం చాలా నిర్మలమైందనమాట. అందుకని ఆమెని తనకు రెండో తల్లిలాగా భావించారు అని చెప్తున్నారు. కాలాంతరంలో యోగిన్మ కామార్పూర్‌కు వెళ్ళినప్పుడు మాతృదేవి ఆ దృశ్యాన్ని గురించి చెప్పారు. అదిగో ఆ రావి చెట్టు కిందనే గురుదేవులు నిలబడి ఉన్నారు. చివరకు ఆయన నరేంద్రుని శరీరంలో లీనమైపోయారు. ఆ పుణ్యభూమి మట్టిని తీసుకో, పడి మొక్కు. దీనిని శ్రీ వివేకానంద స్వామి విన్నప్పుడు తమ శరీరంలో గురుదేవులు లీనమయ్యారని వినకుండా ఉండుంటే బాగుండేదని అన్నారు. చిత్ స్వరూపులు వినాశం లేనివారు అంటే మాతృదేవి నిత్యం సుమంగళి. వితంతు వేషధారణ అనవసరమని ఇందుకు అర్థం. రామకృష్ణ పరమహంస తను అమ్మవారిని వితంతువుగా చూసి బాధపడతారనమాట. ఆమెకసలు ఎందుకు అంటే ఎప్పుడు ఆయనతోనే ఉంటారు గదా! రామకృష్ణ పరమహంస. తన శరీరం వదిలినా గానీ ఎప్పుడు అమ్మతోనే ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ సెపరేట్ చేయలేం కదా! కాకపోతే ఈ లోకాచారం ప్రకారం భర్త ఫిజికల్ బాడీ వదిలేస్తే వితంతువుగా మారాలి. కానీ అది రాంగ్ అని వివేకానందకి అనిపిస్తదనమాట. అలా వితంతువుగా తెల్ల చీర కట్టుకోవడం అది కరెక్ట్ కాదని అనిపిస్తది. కానీ అప్పుడున్న ఆచారం ప్రకారం తను ఏమి చేయలేకపోతారు. కానీ చాలా దుఃఖిస్తారు ఈ సంఘటనకి తను. ఇంకోటి ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను నేను. కమర్పూర్‌లో ఇప్పుడు ధని ఉన్న ఇల్లు అంటే గురుదేవులు ఆమెని రెండో తల్లిగా భావించారు కాబట్టి ఆమె ఇల్లు దగ్గరే ఒక ఆలయం గూడా కట్టిచ్చారంట ఆమె కోసం. ఆహ్ మాతృదేవి అయితే జీవితంలో ఇంకొకటి మర్చిపోయాను చెప్పడం. ఏంటంటే వివేకానంద స్వామిలో గురుదేవులు లీనమైపోతారంట. అంటే ఆయన శక్తంతా గురుదేవుల యొక్క శక్తంతా నెక్స్టు ఈయన వస్తారు కాబట్టి పాశ్చాత్య దేశాలకి ఆయనకి చాలా శక్తి అవసరం గాబట్టి, ఆ స్వామి తన మరణానంతరం ఆహ్, వివేకానంద స్వామి శరీరంలో లీనమైపోతారు. కానీ అది తెలుసుకొని తనకు బాధేస్తది. అంటే నాకు శక్తినివ్వటానికి స్వామి తన శరీరాన్ని వదిలేశారు. నా వల్లనే ఆయనకెంతో ఇష్టం శారదామాత అంటే. అటువంటి అమ్మని వితంతువుగా చూడాలంటే ఆయనకు చాలా బాధేస్తదనమాట. అది ఆ బాధని ఆయన చాలా అనుభవిస్తారు అని చెప్తున్నారిక్కడ. మాతృదేవి జీవితంలో కనిపించే చిక్కుముడులలో ఇది ఒకటంటూ మాతృదేవి ఈ స్వభావాన్ని వివరిస్తున్నారు శ్రీ తపస్యానంద స్వామి. హృదయంలో కరుణా స్వరూపిణిగాను, యుద్ధరంగంలో ఆరితేరినదిగాను దేవీ పరాశక్తి ఉంటున్నదంటూ దేవీ మహత్యం వచించింది. మాతృదేవి తమ దేవీ రూపాన్ని దర్శించారనేదే ఆమె ఆ పలుకులకు అర్థమని మాతృదేవి జీవిత చరిత్ర రచించిన వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన తర్వాత హరీష్ అక్కడి నుండి బృందావనం వెళ్ళాడు. కొంతకాలం అక్కడ గడిపిన తర్వాత పిచ్చి కుదిరింది. ఇక్కడేమంటున్నారంటే అమ్మలో ఎంత కరుణా స్వరూపం ఉందో, ఆమెలో యుద్ధ రంగంలో అంటే పరాశక్తి శక్తి గూడా ఉందని జెప్తారు. ఇంతకుముందు మనం కథలో చదువుకున్నాం. ఒక పిచ్చివాడు అమ్మ మీద అటాక్ చేస్తుంటే, అతన్ని పడేసి కొడుతుంది గదా అమ్మ. అంటే ఆమెలో ఎంత కరుణ ఉందో, అంత రౌద్రం గూడా ఉందనమాట. మామూలుగా ఏ దేవతలో అయినా 2 అంటే మంచి వాళ్ళకి కరుణా స్వరూపురాలుగా ఉంటుంది. దుర్జనులకి శక్తి స్వరూపిణిగా ఉంటుంది అమ్మ. ప్రస్తుతము హరీష్ అక్కడ కనిపించే ఆలయం 1951లో నిర్మింపబడింది. ఇది బేలూరు మఠానికి సమీపంలో ఒక అందమైన ఇల్లు. ఇక్కడి నుండి దక్షిణేశ్వర ఆలయ గోపురాలను దర్శించవచ్చు. రామకృష్ణ మఠం శాశ్వత స్థానంగా బేలూరు మఠం నెలకొనడానికి ముందు సుమారు 1 సంవత్సర కాలం మఠం ఇక్కడే పనిచేస్తూ వచ్చింది.
అంతేకాకుండా శ్రీ వివేకానంద స్వామి, సోదరి నివేదిత, నాగమహాశయ లాంటి వారు జీవితాలలో శాశ్వత స్థానం పొందింది ఈ ఇల్లు. మాతృదేవి పలుమార్లు ఆ ఇంట్లో బస చేశారు. ప్రస్తుతం ఈ ఇల్లు బేలూరు మఠం ఆధీనంలో ఉంది. ఇక్కడ మాతృదేవి ఉన్న ఇల్లు బేలూరు మఠం ఆధీనంలోకొచ్చింది. కానీ అంతకుముందు వివేకానంద స్వామి, సోదరి నివేదిత, నాగమహేష ఇవంటి వాళ్ళు ఆహ్, అక్కడ ఉండేవాళ్ళు అని అని చెప్తున్నారండి. ఇక్కడ నుంచి దక్షిణేశ్వర ఆలయ గోపురం అంటే ఇప్పుడు కాళికామాత గుడి చూడొచ్చనమాట. సామాన్యంగా వాసన అనే సంస్కృత పదం కోర్కెను అనువదించబడుతుంది. ఇది కొంతవరకే సరి. వాసన అనేది చాలా నిగూఢమైన అర్థమున్న పదం. వాసన అనేది కోట్లాది కోర్కెలు మనసులో చెలరేగడానికి కారణమైన బీజం. ఈ బీజం ఉన్నంత దాకా కోర్కెలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ బీజాన్ని దగ్ధం చేయటమే వాసనారాహిత్యం. అంటే వాసనారాహిత్యం అంటే ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు వేరుంటే పైన మా ఆకులు గాని వస్తా ఉంటాయి గదా! వాసనలు తొలగించటం భగవంతుడు అంటే వేరుతో సహా దాన్ని నాశనం చేయడం అన్నమాట. ఇప్పుడు మనకు ఆ లోపల ఆ బీజం ఉన్నప్పుడు వస్తుంటాయి, పోతుంటాయి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి. కానీ అసలు కంప్లీట్‌గా పోవన్నమాట. మనలో ఏదైనా ద్వేషమైన, కోరికలైన ఏదైనా సో, భగవంతుడు వాసన రాహిత్యం చేసేస్తాడు మనని. అంటే అది లేకుండానే చేసేస్తాడనమాట. మాతృదేవి ఈ దర్శనం ప్రస్తుతం ఆ దేవాలయం గురించిన స్థల పురాణానికి అన్ని విధాలా సరిపోలుతున్నది. ఇప్పుడు విష్ణు విగ్రహం వెలిసిన పూరి ఆలయం పలువురు శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం గతంలో బౌద్ధాలయంగా ఉండేది. ఆదిశంకరుల శిష్యులు దానిని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ బుద్ధుని విగ్రహాన్ని తొలగించి శివలింగం ప్రతిష్ఠించారు. తర్వాత ఆలయాన్ని వైష్ణవులు స్వాధీనం చేసుకున్న శివలింగానికి బదులుగా విష్ణువును ప్రతిష్ఠించారు. ఇది జరిగిన విషయమండి. అంటే పూరి ఆలయంలో ఇంతకుముందు బౌద్ధుడు ఉండేవాళ్ళంట. తర్వాత ఆదిశంకరులొచ్చి మళ్ళీ విష్ణువుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తున్నారు. గయలో గదాధరుని ఆలయంలో శ్రీ విష్ణు పాదాలు మోపి పిండ ప్రదానం చేయడం చాలా విశేషంగా పరిగణింపబడుతుంది. మాతృదేవిని సంఘజనని అంటూ మొట్టమొదట పేర్కొన్నది స్వామీజీయే. 1897లో రామకృష్ణ మిషన్ స్థాపించిన అదే సమయంలో దీనిని ప్రకటించారు స్వామీజీ. స్వామీజీ ఇక్కడ తనను హనుమంతునిగా భావించి చెప్తున్నారు. రామదూతగా హనుమంతుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక గెంతులో జలధిని లగించినట్లు రామాయణం చెప్తుంది. రామకృష్ణ దూతగా వెళ్ళిన తాను అలా లగించలేదని స్వామీజీ అంటున్నారు. లగించలేదని స్వామీజీ అంటున్నారు. ఇక్కడ గదాధరుని ఆలయం ఉంది కదండీ! ఆ ఆలయం దగ్గరే రామకృష్ణ పరమహంస తండ్రి కుదీరాం గారు ఆహ్, 60 ఏళ్ల వయసులో ఎళ్తారంటండి అక్కడికి. 60 ఏళ్ల వయసులో ఎళ్ళినప్పుడు ఆయనకు విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతదట. విష్ణువు ఆయనకి కనిపించి చెప్తాడట, "నేను నీ బిడ్డగా వస్తాను" అని. అప్పుడు ఆహ్, ఆయనకి రామకృష్ణ పరమహంస పుడతాడు. తర్వాత ఆయన రామకృష్ణ పరమహంస పుట్టిన 7 ఏళ్లకే తను శరీరం జాలిస్తారు. ఆ రామకృష్ణ పరమహంస పుట్టిన తర్వాత మళ్ళీ ఒక కూతురు గూడా పుడుతుందాయనకి. ఆహ్, అప్పుడు అందుకనే ఆయనకి ఫస్ట్ రామకృష్ణ పరమహంస మొదటి నామం ఏంటి గదాధర్ అనమాట. అంటే గదను ధరించిన వాళ్ళు. అంటే విష్ణువు ఆ పేరు పెడతారు తనకి. ఈవెన్ షిరిడి సాయిలో చరిత్రలో గూడా షిరిడి సాయిబాబా చెప్తారు. 3 రోజులు తను వెళ్ళిపోతారు గదా! స్పృహ లేకుండా. అప్పుడు చెప్తాడు, "అమ్మ దగ్గరికెళ్ళాను నేను కనుక్కోడానికి. నేను శరీరం వదలాలా? గదాధర్ శరీరం వదలాలా?" అని. "అమ్మ గదాధర్‌నే రమ్మంది. నేను ఉండిపోయాను" అని చెప్తారప్పుడు. స్వామీజీ పాశ్చాత్య శిష్యురాండ్లలో పలువురు రామకృష్ణ సంఘ చరిత్రలో శాశ్వతంగా చోటు చేసుకున్నారు. వీరిలో మిసెస్ ఓల్బు, సోదరి నివేదిత ఒక విధంగా మాతృదేవిని జగతికి ఒసగారుననవచ్చు. ఎందుకంటే వీరిద్దరూ ప్రయత్నం చేయకుండా ఉంటే మాతృదేవి ప్రారంభ కాలం ఛాయాచిత్రాలు 3 మనకు లభించి ఉండేవి కావు. దైవత్వం ఉట్టిపడే మాతృదేవి ఈ రూపాలను మనం చూసి ఉండేవారం కాము. 1898వ సంవత్సరంలో మాతృదేవి 45వ ఏట తీసిన ఛాయాచిత్రాలివి. కలకత్తాలోని నివేదిత ఇంట్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. లజ్జా స్వరూపిణి అయిన మాతృదేవి ముందు ఇందుకు అనుమతించలేదు. నేను అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి పూజించుకుంటానంటూ ఓల్బుల్ ఎంతో ప్రాధేయపడడంతో ఆమె సమ్మతించారు. ఆసనం పరిచి పూల తొట్టి పక్కన ఉంచారు. ఎంతో తటపటాయించిన తర్వాత అక్కడ కూర్చున్నారు మాతృదేవి. మిసెస్ ఓల్బుల్ నివేదిత మాతృదేవి చీరల్లోని ముడతలను చక్కబర్చారు. లజ్జ కారణంగా మాతృదేవి తలదించుకునే ఉన్నారు. ఆ భంగిమలోనే పారవస్య స్థితికి వెళ్ళిపోయారు.
అప్పుడు మొదటి ఛాయాచిత్రం తీశారు. కాసేపటికి ఆమె మామూలు స్థితికి వచ్చినప్పుడు తలపైకెత్తి ఏమిటి అంతా అయిపోయిందా అని అడిగారు. ఆ తర్వాత రెండో ఛాయాచిత్రం తీశారు. ఇదే ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందిన ఛాయాచిత్రం. తర్వాత నివేదితతో ఒక ఛాయాచిత్రం తీశారు. అంటే అమ్మ లజ్జా స్వరూపిణిగా ఈ జన్మలో ఆమె జన్మ తీసుకుంది కాబట్టి ఆమె ఫోటో తీయడానికి ఒప్పుకోదనమాట. ఇక్కడ సోదరి నివేదిత మిసెస్ ఓల్బుల్ ఆమె నేను అమెరికా వెళ్ళాక నాకు మీ పిక్చర్ కావాలి, మీ ఫోటో కావాలి నేను పూజించుకోవడానికని బాగా బలవంతం చేస్తే చివరికి ఒప్పుకుంటారు. మొదటి చిత్రంలో ఆమె మళ్ళీ అందులోకెళ్ళిపోతారు. సమాధిలోకెళ్ళిపోతారు. సరిగ్గా కళ్ళు తెరవరనమాట. రెండో పిక్చర్‌లో మాత్రం మళ్ళీ కళ్ళు తెరుస్తారు. ఈ వీళ్ళిద్దరూ అలా పట్టుబట్టి ఫోటో తీయడం వల్లే అమ్మ ఫోటో మనకు దొక్కిందని చెప్తున్నారు. అంతకుముందు పైన రామకృష్ణ వివేకానందే స్వామిని, అమ్మవారిని సంఘజనని అని ఫస్ట్ టైమ్ చెప్పారు. ఒక సందర్భంలో రామకృష్ణ మఠం స్థాపించినప్పుడు అని చెప్తారు. ఇంకోటి నేను రామకృష్ణ పరమహంసలకి హనుమంతుడిలాగా దూతను. రాముడికి హనుమంతుడు ఎట్లా దూతనో నేను అట్లే దూతను. కాకపోతే రామనామం తలుచుకొని హనుమంతుడు ఒక్క జంప్‌లోనే సముద్రం దూకేశాడు. కానీ తను అలా చేయలేదు. పడవలో ప్రయాణించాల్సొచ్చింది ఎన్నో రోజులు అని చెప్తారు. కాకపోతే ఎప్పుడు తను వాళ్ళిద్దరికీ ఒక దూతలాగా హనుమంతుడు ఎలా భక్తితో సేవ చేసుకున్నాడో, హనుమంతుడు గూడా శివ స్వరూపమే గదా! వివేకానంద గూడా శివ అంశనే. ఇద్దరు శివాంశలే. అలా తనెప్పుడూ ఒక దూతగా అమ్మకి రామకృష్ణ పరమహంసకి తను భావించేవాళ్ళనమాట. మహావిష్ణువు భారం మోసే మహాసర్పం ఆదిశేషుడనే పేరుగల ఈ మహాసర్పం 1000 తలలు గలదిగా పేర్కొనబడుతుంది. వంగభాషలో స్వామి శారదానంద రచించిన శ్రీ శ్రీ రామకృష్ణ లీలా ప్రసంగం ఇదే తెలుగులో శ్రీ రామకృష్ణ పరహంసగా ఇటీవల వెలువడింది. మానవ దేహంలో అనేక చక్రాలు ఉన్నట్లు యోగ శాస్త్రాలు వచిస్తున్నాయి. ఇవి సూక్ష్మమైనవి. యౌగిక దృష్టితో మాత్రమే తెలుసుకోగలరు. వీటిలో ఒకటి సహస్రారంలో అంటే తలలోనూ, మరొకటి హృదయం స్థానంలో ఉన్నట్లు తెలుపబడుతుంది. అయితే ఈ స్థితి కొంతకాలంలోనే సర్దుకుంది. రామకృష్ణ సంఘపు ఉన్నత ఆదర్శాలను రాజకీయాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని గ్రహించింది ప్రభుత్వం. లింక్ లేకుండా పోతుంది ఇదంతా. అవునండి. కొంచెం పైకెళ్ళండి. ఇంకేమన్నా కిందేమన్నా సంబంధం ఉందుంటే. వీటిని చదువుకుంటూ ఎళ్ళిపోండి. ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు ఒకవేళ అదే. ఉంటే. అదే ఏముంటే ఇది. హ్మ్. కోయిల పొదుగదు. అది తన గుడ్లను కాకి గూటిలో దాని గుడ్లతో కలిపి పెడుతుంది. గుడ్లు పొదగబడ్డాక కాకి తన పిల్లలతో కోయిల పిల్లలను పెంచుతుంది. కోయిల పిల్లలు పెద్దయ్యాక నిజం గ్రహించి కాకిని వదిలి కోయిల వైపుగా ఎగిరిపోతుంది. అదే విధంగా ఈ యువకుడు నిజం తల్లి అయిన భగవంతుని కోరి సంసారం త్యజిస్తాడని అర్థం. ప్రస్తుతం ఆ ఇల్లు లేదు. దాన్ని పడగొట్టి ఆ చోటే వేరే భవనాలు కట్టబడ్డాయి. ఆ గుట్ట మీద ప్రస్తుతం ఒక చిన్న స్మారక మందిరం కట్టబడి ఉన్నారు. ఆ రూ. 10 నోటు నేటికి ఆశ్రమంలో పదిలపరచబడి ఉంది. మాతృదేవుని నిష్క్రమించిన కొంతకాలానికే సురబాల కుష్టి వ్యాధిగ్రస్తురాలైంది. ఆ కారణంగా వేళ్లు కోల్పోయింది. కానీ ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించకుండా మాతృదేవి పాదార విందాల్లో చేరుకుంది. కృష్ణుని మరొక పేరు అడవిలో సంచరించడానికి స అడవిలో సంచరించేవాడని దీనికి అర్థం. కోల్పార అడవి ప్రాంతం అక్కడ జన్మించినందువలన ఈ పేరు పెట్టారు. మాతృదేవి ఆవేదనాభరితమైన ఈ మాటలు రాదు భవిష్యత్తుకు ఆమెకు తెలియచేసినందువలనే జనించాయి. మాతృదేవి గతించిన 9వ నెలలో రాధు భర్త మరొక స్త్రీని వివాహం చేసుకొని రాధును వదిలిపెట్టాడు. రాధు జయరాం బాటిలో ఆశ్రమం పొందింది. స్వామి శారదానంద ఆమె పట్ల కరుణించి ప్రతి నెలా ఆమె కొద్దిగా డబ్బు ఇవ్వసాగాడు. ఇంతలో రాధు భర్తకు డబ్బు అవసరం కలిగింది. జయరాం బాటికి వచ్చి ఆమె దగ్గర డబ్బు గుంజడం ప్రారంభించాడు. ఇలా రాధు జీవితం శోచనీయంగా పరిణమించింది. రాధు, సురబాల ఇద్దరికీ మాతృదేవి జీవితంలో చెరగని స్థానం ఉంది. మనం పలుమార్లు చెప్పినట్లు మాతృదేవి జీవితం అనే జ్యోతికి చీకటి నేపథ్యంగా ఉన్న వారిలో వీరు ముఖ్యులు. వీరిద్దరూ ఇందుకోసమే జన్మించారని మాతృదేవి చెప్పారు. కింద రాబోయే సంఘటన దీన్ని వివరిస్తుంది. ఒకరోజు రాధు, సురబాల ఇద్దరూ మాతృదేవి పక్కన కూర్చొని ఉన్నారు. సురబాల అక్కడుండడం నచ్చని రాధు ఆమెను పట్టుకొని గెంటేసింది. అప్పుడు ఆమె పాదం మాతృదేవి చేయికి తగిలింది.
కానీ ఎప్పటిలా నిందను మాతృదేవుని మీదనే ఎట్టేస్తూ, "ఓ దేవుడా! నా పాదాలను తాకావు కదా! నా గతి ఏమవుతుందంటూ విలపించసాగింది. మాతృదేవి నవ్వును ఆపుకోలేకపోయారు. అప్పుడు బ్రహ్మచారి రాసబిహారి పిచ్చి అత్త మాతృదేవిని పరిచిన చివాట్లు పెట్టిన తన పాదం మాతృదేవి తగిలినందుకు భయపడింది అన్నారు. దాన్ని మాతృదేవి ఇలా వివరించారు. రాముడు సాక్షాత్తు నారాయణుడు, సీత మహాలక్ష్మి అంటూ రావణునికి తెలీదా ఏమిటి? కానీ అతడు తన పాత్రను పోషించాడు. అట్లే ఆమెకు కూడా నన్ను గురించి తెలీదా? చక్కగా తెలుసు. కానీ ఆమె తన పాత్రను పోషించడానికే జన్మించిందన్నారు మాతృదేవి. ఇక్కడ సురపాల, రాధు వాళ్ళు ఆ పాత్రలు పోషించడానికి వాళ్ళు ఆమెని జీవితమంతా వాళ్ళు ఆమెని చాలా ఇబ్బంది పెడతారు. శారదామాతని అవమానాలతోటి, ఆమె ఎంత డబ్బు పెట్టి చూసినా, ఎంత ప్రేమగా చూసినా గానీ ఆహ్, నిందలు వేస్తుంటారు అమ్మ మీద. అది అది అమ్మ రావణాసుడితో పోలుస్తుందనమాట. రావణాసుడికి సీతారాములు, లక్ష్మీదేవి, నారాయణుడు అని తెలిసినా గానీ ఆయన పాత్ర పోషించడానికి అలా జేశారు. ఈ సురబాల రాధ గూడా అంతే. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు అని చెప్తుందనమాట. మాతృ చెప్పిన ఈ మాటలు రాధు చివరి రోజుల్ని గమనించినప్పుడు మనకు బాగా అవగతమవుతాయి. మాతృదేవిని పాదంతో తన్నిన ఆమె విశ్వాసం మనలను స్తబ్దులను చేస్తుంది. 40 ఏట ఆమెకు క్షయవ్యాధి సోకినట్లు నిర్ధారించారు. కాశీలోని రామకృష్ణ మిషన్ సేవాశ్రమానికి ఆమెని తీసుకువెళ్లారు. ఎక్స్‌రే తీసి చూసినప్పుడు 2 ఊపిరితిత్తులు దెబ్బతిని ఉండడం తెలియవచ్చింది. ఆమెకి ఈ విషయం తెలియజేయలేదు. చిట్టచివరి రోజులను ఆమె కాశీలో గడిపేటట్లు తీర్మానించారు మఠంలోని సన్యాసులు. ఆమెను తీసుకువచ్చిన సన్యాసి తాను తిరిగి వెళ్ళేటప్పుడు ఆమెతో, "రాధూ! అంతా సరిపోతుంది. నిన్ను మళ్ళీ వచ్చి నిన్ను చూస్తాను" అన్నాడు. కానీ రాధూకు అంతా తెలిసిపోయింది. అందువల్ల కాస్త కటువుగా, "అన్నీ తెలిసే నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారే! మీరు నన్ను కాశీలో వదిలి వెళుతున్నారు. ఎందుకంటే కాశీలో మరణిస్తే నాకు ముక్తి కలుగుతుందని మీరనుకుంటున్నారు. మాతృదేవి సాన్నిధ్యంలో ఇన్ని రోజులు జీవించిన మీ మనసుకు గోచరమవుతుంది ఇంతేనా? నేను పుట్టింది లగాయతూ బాధ్యతలన్నింటినీ వహించి, నాకు కావలసిన ప్రతీదీ తానే స్వయంగా చేసి పెడుతూ, నేను ఉన్నన్ని రోజులు నాకు ఉపయోగపడడానికి వీలుగా తాము జీవించిన ఇంటిని కూడా వదిలి వెళ్ళిన మాతృదేవి ఒక్కరే నాకు శరణ్యం. ఇవన్నీ చేసినట్టు పెట్టిన ఆమె నాకు ముక్తిని మాత్రం ఇవ్వదనా మీ అభిప్రాయం? నేను చెత్త కుండీలో పడి మరణించినా, ఆమె కృపాకటాక్షం వల్ల నా ముక్తి నా చేతి పిడికెట్లో ఉంది. దానిని గురించి మీరు కలత చెందకండి. నా కోసం మాతృదేవి వదిలి వెళ్ళిన ఇంట్లోనే నా ప్రాణాలు పోతాయి అంది. అందువల్ల రాధును జయరాం బాటికి తీసుకువెళ్లారు. అక్కడే మాతృదేవి జీవించిన ఇంట్లోనే 1940 నవంబర్ 23వ తేదీ ఉదయం మాతృదేవిని స్మరించుకుంటూ ఆమె మరణించింది. రా రాధుకి అప్పటి వరకి భర్త మీద విపరీతమైన వ్యామోహం ఉండేదనమాట ఆమెకి. దానివల్ల ఆమె మాతృదేవత చాలా కఠినంగా ప్రవర్తించేది. కానీ తర్వాత భర్త వేరొక స్త్రీని ఆశ్రయించి ఈమె దగ్గర నుంచి డబ్బు తీసుకుంటుంటే ఆమెకు ఆ పొర తొలగిపోయిందనమాట, మాయ పొర. ఆ తర్వాత ఆమె మాతృదేవి యొక్క నిజ స్వరూపం గుర్తించింది. సో, మాతృదేవి తన కోసం ఎంత చేసిందో గుర్తించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మాతృదేవి తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు గదా! కానీ ఆమెలో మాతృదేవి మీద చాలా భక్తి ఉందనమాట లోపల. అది మనకిక్కడ వ్యక్తమవుతుంది. ఆమెని చనిపోయే రోజుల్లో చివర్లో ఆమెని కాశీలో ఉంచి వెళ్ళాలనుకుంటే సన్యాసి, లేదు నా కోసం అమ్మ ఇంత చేసింది. నేనెక్కడున్నా నాకు ముక్తినిస్తుంది. నేను అమ్మ ఇంట్లోనే ఉంటానని ఆమె జయరాం బాటిలో ఆ ఇంట్లోనే తుది శ్వాస విడుస్తుందనమాట. గంగా నది చూడడానికి ఎంత అశుద్ధంగా కనపడినా, నిజానికి ఆ నది ఎంతో పవిత్రమైనది అని హిందువుల విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బలపరిచే రీతిగా ఆ నీటికి ఒక రసాయన గుణం ఉంది. ఎన్నెన్నో అశుద్ధాలు కలిపితే కలకత్తా, హుగ్లీ పరిసరాల నుండి కూడా నీటిని సేకరించి అనేక సంవత్సరాలు చెడిపోకుండా అలాగే ఉంచుకోవచ్చు. సత్వరమే క్రిములను నిర్మూలించి తన్ను తానే పరిశుద్ధం చేసుకోగల గుణం గంగా జలానికి ఉన్నట్లు పరీక్షలు తేలాయి. ఇక్కడ గంగాజలం మనకి కాశీలో అందరూ మునిగి అందరూ అక్కడ అపరిశుద్ధమైన పరిశ్రమల నుంచి వచ్చినా గానీ నీళ్ళు, అది మాత్రం శుద్ధంగానే ఉంటుందని పరీక్షలు చేసిన వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే ఆ గంగా జలానికి అపరిశుద్ధాన్ని పరిశుద్ధం చేయగలిగే శక్తి ఉంది అని చెప్తున్నారండి. గురుదేవుల జీవితంలో కూడా దీనిని మనం చూడవచ్చు. ఈయన దేనినైనా చేయాలని అనుకున్నారంటే, దానిని ఆచరించి ముగించేదాకా ప్రశాంతంగా ఉండరు. వివేకానంద ప్రభుత్వ యువ శిక్షుల పట్ల ప్రదర్శించిన ప్రేమ, మాతృదేవి రాధు పట్ల ప్రదర్శించిన ప్రేమలా ప్రపంచంలో ఎక్కడా కానరాదు. వివేకానంద ఎడబాటు కొన్ని రోజులు ఏర్పడితే,
తడిగుడ్డను పిండినట్లు తన హృదయాన్ని ఎవరో పిండుతున్నట్లు ఆయన బాధపడేవారు. గురుదేవులను, మాతృదేవినో ఆరాధింపబడే మూర్తులుగా స్వీకరించే వారికి ఈ అభిప్రాయం ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. మాతృదేవి ఒక నిరాడంబర భక్తురాలిగా జీవించడం ఆమె పరిమాణాలలో ఒకటి మాత్రమే. దాన్ని చూసి అదే మాతృదేవి అని నిశ్చయించుకోరాదు. వీరిద్దరి అవినాభావ మూర్తులుగా, ఒకే నాణ్యపు రెండు ప్రక్కలుగా గ్రహించాలి. దీని వలన దీన్ని వదిలి మాతృదేవిని గురుదేవుల కేవలం భక్తురాలిగానో, శిష్యురాలిగానో చూడడం లేదా ఒకరికంటే మరొకరు ఉన్నతులుగా చూడడం సాధకుని ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకంగా పరిణమిస్తుందని స్వామి ప్రేమానంద హెచ్చరించి ఉన్నారు. ఇక్కడ గురుదేవులు తన జీవితంలో అతిగా ఆరాధించింది, ప్రేమించింది వివేకానందుడిని అని చెప్తున్నారు. ఆయన కొద్ది రోజులు కనపడపోయినా ఆయన గుండెలో ఎవరో పిండినట్లుగా ఆయన బాధపడేవాళ్ళంట. అమ్మ గూడా రాధు విషయంలో అలా బాధపడేది. ఆమె ఎంత అవమానించినా, ఆమె ఎంత చేసినా గానీ, ఆమె చివరి శ్వాస వరకు ఇంకా 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 తన జీవితం చాలిస్తాననుకున్న రోజే రాధుని పక్కకు పెడుతుంది. కానీ అప్పటి వరకి ఆమె మీద అపారమైన ప్రేమని కురిపిస్తుందనమాట రాధు మీద. అంత ప్రేమ ఎవరికీ ఎవరి నుంచి లభించదు అని చెప్తున్నారండి. అన్ని జీవులు తన ఆత్మ కంటే భిన్నాలు కావని, తన ఆత్మే అన్ని జీవులలోని ఆత్మ అని దర్శించే ప్రాజ్ఞుడు ఆ దర్శన బలంచే ద్వేనిని ద్వేషించడు. విద్యా వినయం సంపదలు గలవానిని, గోవును, ఏనుగును, కుక్కను, కుక్కలను తినేవానిని ఆత్మజ్ఞానులు సమదృష్టితో గాంచుతారు. ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళని గూడా ద్వేషించరు. ఎందుకంటే అది వాళ్ళ సంస్కారము. అందుకని వాళ్ళలా ఉన్నారు. చెడ్డవాళ్ళలో గూడా నేనున్నాను. నాలో భగవంతుడు అందరిలో ఉన్నారని వాళ్ళు గుర్తించుతారనమాట. ఆత్మజ్ఞానం గలవాళ్ళు. మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో ఒక అంగంగా రాట్నాన్ని తీసుకురాక మునిపే దాని ప్రయోజనాన్ని మాతృదేవి ఇక్కడ చెప్పడం గమనార్హం. ఊరివారు మాతృదేవికి జరిమానా విధించడం గురించి విన్న లలిత్ మోహన్ అనే భక్తుడు ఊరివారికి గుణపాఠం బోధించాలనుకున్నాడు. అతడు ఒకరోజు జయరాం బాటికి గ్రామ్‌ఫోన్ తెచ్చాడు. మాతృదేవి అది చూసి, ఆహా! ఏమి అద్భుత యంత్రమని బాలికలాగా ఆనందించారు. గ్రామస్తులు అదొక అద్భుత వస్తువుగా కనిపించింది. దాన్ని చూడగోరి పలువురు అక్కడ గుమిగూడారు. జరిమానా విధించిన వారు ఆ గుంపులో ఉన్నారు. అప్పుడు హఠాత్తుగా లలిత్ మోహన్ కోపంతో బిగ్గరగా ఆ జరిమానా పైకాన్ని తిరిగి ఇవ్వకపోతే అందరినీ పేల్చివేస్తానని భయపెట్టాడు. తెల్లబోయిన వారు ఆ డబ్బు తిరిగి ఇచ్చేశారు. ఒకసారి 'లలిత్ మోహన్' గ్రామోఫోన్ తీసుకొస్తారు. అప్పుడది ఎవరికీ తెలీదనమాట అప్పటి వరకి గ్రామోఫోన్ అంటే ఎలా ఉంటదో. అందరూ గుమిగూడుతారు. అది తెచ్చినందుకు జరిమానా విధిస్తారు. అప్పుడాయన గట్టిగా నేనందరిని కాల్ చేస్తాను డబ్బివ్వకపోతే అంటే, అప్పుడు అందరూ ఆ జరిమానానికి సరిపడా డబ్బిస్తారని చెప్తున్నారు. ఆంగ్లంలో దీన్ని కాలా అజార్ అని పేర్కొంటారు. ఒక రకమైన ఈగల ఈగల ద్వారా వ్యాపించే వ్యాధి ఇది. వ్యాధులు నయం కావడానికి శ్రేయస్సును పెంపొందడానికే చేసే క్రతువులు. జ్వరమాని ఆ అద్భుత శక్తిని మళ్ళీ వికసింపజేయడానికి మాతృదేవి జన్మించారు. ఆమెను కేంద్రంగా ఉంచుకొని గార్గీలు, మైత్రేయులు మళ్ళీ లోకంలో జన్మిస్తారు. అని స్వామీజీ చూపిన దృశ్యాన్ని రూఢపరిచి మాతృదేవి పేరిట స్త్రీల కోసం మఠాన్ని 1854 సంవత్సరం రామకృష్ణ మఠం వారు స్థాపించారు. ప్రవా ప్రవ్రాజిక భారతీ ప్రాణ పేరిట సరళ ఆ మఠ ప్రప్రథమ అధ్యక్షురాలైంది. మాతృదేవి నిర్యాణం తర్వాత ఆమె దాదాపు 30 ఏళ్లు కాశీలో తీవ్ర తపోమయ జీవితం గడిపారు. అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలు పొందిన ఆమె మఠ అధ్యక్షురాలయ్యాక 1973 సంవత్సరం వరకు దాదాపు 20 ఏళ్లు మఠంలో సన్యాసులకే కాక అసంఖ్య భక్తురాండ్రకు ఒక దీపస్తంభంలా జీవించారు. ఇక్కడ మాతృదేవి పేరిట స్త్రీల కోసం ఒక మఠాన్ని స్థాపించారని చెప్తున్నారు. ఆహ్, సరళ ఆ బాధ్యత తీసుకుంది. ఆమె ఆ బాధ్యతను 20 ఏళ్ళు స్వీకరించింది. ఆమె ఒక దీపస్తంభంలాగా అంటే అందరికీ ఒక మార్గదర్శక స్త్రీలాగా నిలిచిందనమాట సరళ. అదే చోట మాతృదేవి ఆలయం వెలిసింది. గంగాభిముఖంగా చూస్తూ మాతృదేవి దర్శనమిస్తున్నారు. నా ప్రాణవాయువు సర్వవ్యాపి శాశ్వతము అయిన ప్రాణములో లీనమగుగాక, ఈ దేహం బూడిద అగుగాక. ఓ మనసా నీ పూర్వ కర్మలను గుర్తుంచుకో.
సమాప్తమం. ఓకే అమ్మ. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ. ఒక భజన పాడుకుందామండి రామకృష్ణ పరమహంస మీద. హ్మ్. రామకృష్ణ 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 భజో రే, రామకృష్ణ 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 భజో రే, శ్రీధర మాధవ గోవింద కేశవ, శ్రీధర మాధవ గోవింద కేశవ, రామకృష్ణ 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 భజో రే, రామకృష్ణ 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 భజో రే, నంద ఆనంద శ్యామ గోవింద, నంద ఆనంద శ్యామ గోవింద, సాయి గోవింద సాయి గోవింద, నంద ఆనంద శ్యామ గోవింద, నంద ఆనంద శ్యామ గోవింద, పండరినాథ పాండురంగ భజో రే, పండరినాథ పాండురంగ భజో రే, రామకృష్ణ 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 భజో రే, శ్రీధర మాధవ గోవింద కేశవ, రామకృష్ణ 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 భజో రే, నంద ఆనంద శ్యామ గోవింద, సాయి గోవింద, నంద ఆనంద శ్యామ గోవింద, పండరినాథ పాండురంగ భజో రే, పండరినాథ పాండురంగ భజో రే, రామకృష్ణ 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 భజో రే. ఇంకొకటి శారదామాత మీద పాడుకుందాము. శారదే జయ శారదే వాగ్విలాసిని శారదే, శారదే జయ శారదే వాగ్విలాసిని శారదే, శారదే జయ శారదే విద్యదాయిని శారదే, శారదే జయ శారదే విద్యదాయిని శారదే, శారదే జయ శారదే వేదమాతా శారదే, శారదే జయ శారదే వేదమాతా శారదే, వేదమాతా శారదే వేదమాతా శారదే, శారదే జయ శారదే వాగ్విలాసిని శారదే, శారదే జయ శారదే విద్యదాయిని శారదే, శారదే జయ శారదే వేదమాతా శారదే, వేదమాతా శారదే, శారదే జయ శారదే వాగ్విలాసిని శారదే. రికార్డింగ్ స్టాప్ చేయండి.